అందరికి ప్రేమతో మనం చేసుకున్నాం. హల్లెలూయా శబ్దం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాన్ని పండ్లు వెతుక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పుగా. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. నాతో మాట్లాడి మహిమ పొందమని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్న వాక్య భాగములో మనం చదివిన ఈ లేఖనంలో ఈ లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాలు మనం చూస్తే, అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది, అందులోనే ఒక అంజూరపు చెట్టు ఉంది, తర్వాత అక్కడ యజమానుడు ఉన్నాడు, తర్వాత ఎవరున్నారు ఇంకొక ఆయన, ఆ యొక్క కాపులాదారుడు లేక ఆ యొక్క వ్యవసాయం చేసే కూలివాడు ఉన్నాడు, దాసుడు ఉన్నాడు. ఆ యజమానుడు వచ్చి అంటున్నాడు, ఈ యొక్క అంజూరపు చెట్టును నేను ద్రాక్ష తోటలో వేశాను, 3 సంవత్సరాల నుంచి పొలము కావాలని వెతుకుతున్నాను, కానీ ఈ పొలం లేదు. గనక దీని ద్వారా ఈ భూమికి వ్యర్థము, దీన్ని నరికించి వేయము అని ఆ యజమానుడు ఆ కూలిమాలితో, ఆ తోటమాలితో చెప్తున్నాడు. ఆ తోటమాలి ఏమంటాడంటే, అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, ఈ సంవత్సరం ఉండనేమో, ఒకవేళ అది ఫలిస్తే సరే, లేకపోతే నీవు చెప్పినట్లుగానే చేస్తాను. ఈ సంవత్సరం దానికి నేను ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం దానికి మందు కొడతాను, ఈ సంవత్సరం దానికి నీళ్లు పెడతాను, ఈ సంవత్సరము అంజూరపు చెట్టు ఫలిస్తే సరే, లేకపోతే దాన్ని నరికించి వేయము అని ఆ దాసుడు యజమాని పాదాలు పట్టుకొని, అయ్యా, ఈ భూమిలో ఈ చెట్టు నరికివేయద్దు, ఇది ఉండింది అయ్యా అని బతిమాలుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యజమానుడు దేవుడు, తోటమాలి సేవకుడు. మరి ఆ యొక్క తోటలో ఉన్న అంజూరపు చెట్టు కానీ ద్రాక్ష చెట్లు కానీ అదంతా కూడా సంఘమై ఉన్నది. గమనించాలి. సేవకుడు అనేక సార్లు నీ కోసం అడ్డుపడి, అయ్యా, వీడిని బ్రతికించయ్యా, వీడు బాగుపడాలయ్యా అని ఎన్నిసార్లు నీ కోసం ఏడ్చి ప్రార్థించాడో దేవుడు ఆ సేవకుని ప్రార్థన విని నిన్ను బ్రతికిస్తూ, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ సంవత్సరమైనా ఫలించాలి. ఇప్పటికి 2024 సంవత్సరంలో ఇప్పుడు ఎన్ని నెలలు గడిచిపోయింది చెప్పండి? 6 నెలలు అర్థం సంవత్సరం అయిపోయింది. ఫలిస్తున్నామా లేదా గమనిద్దాం. ఒక విషయం ఏమిటంటే, ద్రాక్ష తోట అంటే ఎవరంటే, మనం జాగ్రత్తగా వింటే, మరి యెషయా గ్రంథము మరి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే త్వరగా మరి దయచేసి ఆ యొక్క మైక్ తీసుకునండి, చదివే వాళ్ళు మైక్ తీసుకునండి. నా ప్రియుని గురించి పాడగను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడగను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తున్నప్పుడు కానీ అది కార ద్రాక్షలు
కాసెను. అది కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు బాగా వినాలి. యెషయా గ్రంథములో 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట ఉంది. ఆ తోట ఎవరిని సూచిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ద్రాక్ష తోటతో పోల్చాడు దేవుడు. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము మరి మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం చదవండి. 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయండి. ఇప్పుడు బాగా ఆలోచించేద్దాం. మీరు ఇంటికి పోయిన తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవాలి. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయము చదవాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఇశ్రాయేలు గురించి సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము సంఘం గురించి సెలవిస్తుంది. ద్రాక్ష తోట ఎవరంటే పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలు, కొత్త నిబంధన ప్రకారం సంఘం. దేవుడు ఇశ్రాయేలు నాటితే వాళ్ళు పొలము కాసే సమయంలో ఏ ద్రాక్ష పండ్లు ఇచ్చారంట? కారు ద్రాక్షలు ఇచ్చారంట. కాబట్టి దేవుని కోపం వచ్చి దాని గోడలు పడగొట్టి దాని కంచె తీసేసి శత్రువులు వచ్చి నాశనం చేశారు. వారందరినీ కూడా బబులోను దేశానికి 70 సంవత్సరాలు చెర తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని మాట వినకపోతే మనకు ఆశీర్వాదము లేదు. పండ్లు వెతికినప్పుడు యజమానునికి మంచి పండ్లు ఇవ్వాలి, కానీ కారు ద్రాక్ష ఇస్తే మాత్రము మనకు లాభము యజమానునికి లేదు మన ద్వారా. ఇక్కడ సంఘం గురించి మాట్లాడతాడు ప్రభు. సంఘం గురించి నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటాడు. పానికి రాని తీగలను ఆయన కత్తిరిస్తాడంట. పనికొచ్చే తీగలను మరింత ఫలం వచ్చినట్లుగా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మాట అర్థం కావాలి. ద్రాక్ష తోట అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు పాత నిబంధనలు ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. పాత నిబంధనలు ఎవరు? ఇశ్రాయేలు. కొత్త నిబంధనలు ఎవరు? సంఘం. ఈ రోజు బాగున్నారు. ఇక్కడ మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట మధ్యలో ఎవరున్నారు చెప్పండి? అంజూరపు చెట్టు ఉంది. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఉన్నది. ఈ అంజూరపు చెట్టు ఎందుకు ఉన్నది? ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు ఎందుకు వేసాడు దేవుడు అంటే, అంజూరపు యొక్క చెట్టు యొక్క గుణం ఏమిటంటే, ఈ యొక్క ఉదయం మనము కొద్దిసేపు నేర్చుకుందాం. ద్రాక్ష తోట గురించి అర్థమైపోయింది. ద్రాక్ష తోట కారు ద్రాక్ష పండ్లు ఇస్తే ఆ తోటను యజమానుడు ఏం చేస్తాడంట? దాన్ని గోడలు పడగొడతాడు, కంచె తీసివేస్తాడు. దాంట్లోనికి అన్ని పశువులు అన్ని వెళ్ళిపోతాయి. దాని మీద శత్రువులు దాడి చేస్తారు. ఆ తోటను ఏం చేస్తాడు? నాశనం అవ్వనట్లుగా యజమానుడే ఏం చేస్తాడు? పంపించేస్తాడు. ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినక ఇశ్రాయేలు వారు ఏం చేశారంటే బానిసలుగా వెళ్ళిపోయారు 70 సంవత్సరాల చెరకి. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మనము ద్రాక్ష తోటతో పోల్చబడ్డాం. ఇప్పుడు కూడా ప్రభు అంటాడు, మీరు నా యందు నిలిచి ఉండి ఫలించండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయండి. నేను మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి. అప్పుడు మీరు ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తే నేను సంతోషపడతాను. మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదింపబడాలి, మీరు బాగుపడాలి. మీరు బాగుపడితే ఆనందించే దేవుడు నేను అన్నాడు మన ప్రభువు. మనం చెడిపోతే ఆనందించే దేవుడు ఆయన కానే కాదు. మనం బాగుపడాలి. ఇప్పుడు ద్రాక్ష తోటలో ఎవరు నేశారంట? ఆ యజమానుడు అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ఈ అంజూరపు చెట్టు ఏం చేస్తుందో దాని యొక్క గుణలక్షణం ఏంటో చూద్దాం. ఈ ద్రాక్ష తోటలోన ఈ మధ్యలోన ఎవరు వేయబడింది చెప్పండి? అంజూరపు చెట్టు ఉంది. ఈ ఒకటే ఎన్ని చెట్లు ఉన్నాయి అంజూరపు చెట్టు? అక్కడ ఒక చెట్టే ఉంది. దానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు? దాన్ని ఎందుకు నాటాడంటే అది దాని యొక్క విధానము, దాని యొక్క ఫలం ఏమిటనేది ఆలోచించేద్దాం. అది ఏం చేస్తుందంటే ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులు
వారు మేము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. హల్లెలూయా. అవ్వ ఆదాము దేవుని మాట వినక వారు పాపము చేసి ఆ శాపము తెచ్చుకొని చెయ్యవద్దని దేవుని మాట వాళ్ళు చేసినప్పుడు వారు దిగంబరులు అయిపోయారు. దిగంబరులు అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకులు తెంపుకొని వాళ్ళు కుట్టుకొని తమ దిశములు కప్పుకున్నారు. గడి తప్పట్లు కొడదాం. అంజూరపు చెట్టుకున్న మంచి గుణలక్ష్యం ఏమిటంటే దిశములు కప్పుతుంది. దిశములు కప్పుతుంది అంజూరపు చెట్టు. మానవును కాపాడుతుంది అంజూరపు చెట్టు. ఆ ఆకులంట అవ్వాదాము ఏం చేశారు చెప్పండి? తమ దిశములను కప్పుకున్నారు. కాబట్టి అంజూరపు చెట్టు ఒక వ్యక్తిని ఏం చేసింది చెప్పండి? వారి దిశములను ఏం చేసిందమ్మా? కప్పింది. మనము దేవుని తోటలో ఉన్నాము. దేవుడు మనమును ఒక అంజూరపు చెట్టుతో పోల్చాడు. మనం ఎట్లా ఉండాలంటే ఇతరుల యొక్క భక్తిని చూసి మనము వాళ్ళ భక్తిహీనత కదా, మనం భక్తిమంతులు కదా అనుకోకూడదు. వాళ్ళ భక్తిహీనతను ప్రార్థన చేసి వాటిని మనం ఏం చేయాలా? కప్పువారుగా ఉండాలి. ఒక ఆయన మరిందంట ఒక దైవజన దగ్గరికి వచ్చి, అయ్యా ఆమె వారానికి 4 సినిమాలు చూస్తుంది. వారానికి 4 సినిమాలు చూస్తుంది. నేను అట్లా దాని కాదయ్యా పాస్టర్ గారు, ఎప్పుడో 3 నెలలకు సినిమా చూస్తానని ఇందంట. ఏమంట? ఆయనలాగా నేను కాదు, 3 నెలలకు సినిమా చూస్తానంట. అంటే దీని అర్థమేమి? ఆమె వారం అంతా 4 సినిమాలు చూసేది ఒకటే, 3 నెలలకు సినిమా చూసేది నీవు ఒకటే. ఇంకొక ఆయన ఏంటంట, అయ్యా పాస్టర్ గారు, మరి నిజంగా ఆమె నోరు తెరిస్తే తిడుతుంది, ఇంట్లో సమాధానమే ఉండదు, ఎప్పుడు గెలిపిలే ఇంట్లోనా. నేను అట్లుండునయ్యా, ఎప్పుడైనా నాకు బీపీ రైజ్ అయితే అప్పుడప్పుడు అరుస్తా. అరిసినప్పుడు ఇంట్లో ఎవరు కనపడకూడదు. అన్నీ వెళ్ళిపోతే అప్పుడు నా ప్రాణ సమాధానం ఉంటుంది. ఆమెకి నీకేం తేడా లేదు. ఆమెకి నీకు తేడా ఏం లేదు. కాబట్టి అంజూరపు యొక్క చెట్టు గుణం ఏమిటంటే అవ్వాదాము యొక్క వాళ్ళ యొక్క దిశములను కప్పింది. కప్పు రీతిగా మన జీవితము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అంజూరపు చెట్టు మేలు చేసేదిగా ఉంది, వాళ్ళ యొక్క మర్యాదను కాపాడేదిగా ఉంది, ఆ కుటుంబ గౌరవం కాపాడేదిగా ఉంది, ఆ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంది. ఆ తోటలో దేవుడు చేసిన ఏదో తోటలో ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆదామవ్వలు ఒకవేళ ఆ చెట్టును అనేక సార్లు చూసిండొచ్చు, ఆ చెట్టు దగ్గరకు అనేక సార్లు వెళ్ళిండొచ్చు, కానీ ఆ చెట్టే మమ్మల్ని ఒకరోజు కాపాడుతుందని వాళ్ళకి తెలియకపోయింది. హల్లెలూయా. ఒకవేళ నిన్ను కూడా అనుకోవచ్చు రోజు అనేకలు చూసి, వీడేం పనికిరాడు, ఈమెం పనికిరాదు, ఆమె జ్ఞానం లేదు, ఆమెకి వ్యర్థలేదు, ఆమెకు అర్థం కాదు, ఆయనకి తెలియలేదు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజున దేవుడు నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి నీకు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. గట్టిగా పట్టుకొడదాం. హల్లెలూయా. నిన్ను తిట్టిన నీ దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే మాకు బాగా అవుతుంది, అయ్యా నీ అమ్మ నువ్వు ప్రార్థన చేయము మా కోసం, అనవసరంగా నేను అన్నాం, అనవసరంగా నీ మీద అవమానం చేశావు, అనవసరంగా సాటు మాటలు పెట్టావు, కుక్క మీద కోడి మీద పిల్ల మీద పెట్టి నిన్ను తిట్టావమ్మా ఆ రోజు. కానీ ఈరోజు నీ ఎదుట మేము తప్పు చేస్తే ఆ తప్పును బయట పెట్టుకోకుండా చూడి మా దిశములు నీవేం చేసావు? మా పాపాన్ని నువ్వు కప్పావు, మా పాపము నువ్వు కప్పావు. హల్లెలూయా. 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 ఒక దైవజనం దగ్గరకు వచ్చి ఒక ఆయన అన్నాడంట, అయ్యా పాస్టర్ గారు ఇదిగో మీ సంఘస్థుడు తాగి పడిపోయాడు అన్నాడంట. మీ సంఘస్థుడు తాగి పడిపోయాడంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడంట, నిజంగా ఆయన అలాంటి వాడు కాదు కదా అన్నాడంట. ఆయన అలాంటి వాడు కాదు కదా అన్నాడు. ఈ వ్యక్తి మాటగా చెప్తున్నాడు. ఒకరోజు పోయి ఆయన చెప్పాడంటే, ఏమిరా నీ పాస్టర్ గారికి ఎంత చెప్పినా కూడా నీ గురించి చెడు సమాచారం ఆయన నమ్ముడే అంటే ఈయనకి అర్థమైపోయిందంటే, ఓహో
పాస్టర్ గారే నన్ను తెలిసినా కూడా ఏమంటున్నాడు, ఆయన అలాంటి వాడు కాదని అంటున్నాడు. కాబట్టి ఇక దేవుడు నా విషయంలో ఎంత ప్రేమ కలిగిన వాడు, ఈ రోజైనా నేను మారిపోకపోతే నరకానికి పోతానని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఒప్పుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పాడంట, అయ్యా ఇంకొకసారి తాగునయ్యా, ఇంకొకసారి తాగి సంఘానికి నీకు అవమానం కలిగించినయ్యా, దయచేసి నా కోసం ప్రార్థన చేయన్నాడు. అంత గడి తప్పట్లు కొడదాం, గడి తప్పట్లు కొడదాం. మనం దేవుని పిల్లలుగా ఒకరిని ప్రార్థన చేయాలి, ఒకరిని దేవుళ్ళకి తీసుకొని రావాలి, వాక్యం చేత వారి కోసం ప్రార్థన చేయాలి, యేసయ్య పాదాలు పట్టుకోవాలి. నీకు తెలుస్తుంది ఒకవేళ ఫలానా యొక్క వ్యక్తి ఇలాంటి వాడన్నప్పుడు అతని కోసం నువ్వు కన్నీళ్లు కార్చాలి. అతని కోసము అయ్యా ఆ దృశ్యములు కనబడుతున్నాయ్యా, అయ్యా ఇదిగో ఆ వ్యక్తి ఫలానా పాపంలో పడిపోయాడయ్యా, ఆమె ఫలానా యొక్క పాపంలో పడిపోయాడు, అయ్యా ఆమెను రక్షించయ్యా అని కన్నీళ్లు కార్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు నీ ప్రార్థన విని ఏం చేస్తారు చెప్పండి, వారి పాపములను క్షమించి పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వెళ్ళి కార్యం చేస్తారు. హల్లెలూయా, చెప్తా హల్లెలూయా. కాబట్టి మొదటి గుణం ఏం చెప్పండి, అంజూరపు చెట్టుకున్న మొదటి గుణం ఏమి, మొదటి గుణం ఏమి, ఆదామవులకు ఏం చేసిందంట, వారి దిశములను కప్పింది. వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి, వాళ్ళు కప్పే వాళ్ళగా ఉండాలి. రెండోది చూద్దాం, ఒకసారి న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనీయక మానుదునా అని వాటితో అనెను. హల్లెలూయా. ఏం చెప్తుంది చెప్పండి, చెట్లన్నీ వచ్చి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి నీవు మా మీద ఏమై ఉండాలంట, రాజు అవుదురా అని అడిగాయంట. చెట్లన్నీ వచ్చి అడిగాయంట, ఏం ద్రాక్ష చెట్టు ఉంటావా అంటే మానవుల్ని దేవుని సంతోషపరుస్తాను, నేను ఉండలేను. అంజూరపు చెట్టుని అడిగితే ఏమని చెప్పండి, ఏమనిందంట, నా మాధుర్యమును ఇచ్చుట నేను మానుకుందునా. హల్లెలూయా. నా మాధుర్యాన్ని ఇచ్చుట నేను మానుకుందునా అయిందంట. చదవండి, ఇంకోసారి చదవండి. ఇటు అటు ఊగుతూ చదవండి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్టు అంటుంది, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా ఏ ఫలమంట, మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. నా మాధుర్యము నా మంచి ఫలము. ఇటు అటు తిరగాల, ఇటు అటు తిరిగేది ఎవరు చెప్పండి, ఇటు అటు తిరిగేది ఎవరు, ఇటు అటు తిరిగేది ఎవరు? బైబిల్లో ఒక దేవదూతల యొక్క మీటింగ్ జరుగుతుంది. దేవదూతల మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ వాడు కూడా హాజరయ్యాడు. వాడిని అడుగుతున్నాడు దేవుడు, ఏమరా ఎక్కడి నుండి వస్తున్నారు అంటే వాడు అంటాడు, ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా అన్నాడు. ఏ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతుంది. సాతాను అంటాడు, ఇటు అటు తిరుగుతున్నాడు. ఆ ఇంటి కొట్లాడి పెట్టినా, ఈ ఇంటి కొట్లాడి పెట్టినా, ఈ ఇంటి కొట్లాడి పెట్టినా, వాళ్ళకి పెట్టినా, వీళ్ళకి పెట్టినా, వాళ్ళు నాశనం చేసిన, వీళ్ళు నాశనం చేసిన, ఇటు అటు తిరిగి ఎక్కడికి వచ్చినా ఈ మీటింగ్ కాదులే. హల్లెలూయా. వారి మంత్రికి ఇష్టం వచ్చినట్టు జీవించి ఆరాధనకు వచ్చి ఏదో ప్రభు వల్ల చేస్తే పరలోకం పోతాం అనుకోవడం చాలా తిక్క ఆవేదం. వారి మంత్రిని అటు ఇటు తిరిగి భక్తి లేక, ప్రార్థన లేక, విశ్వాసం లేక, నీకు ఇష్టం వచ్చినట్టు బతికి ఆదివారం పోయి ఏదో ప్రభు బలలో చేయవేద్దాంలని ప్రభు శరీర రక్తం తీసుకొని అమ్మాయి స్తోత్రం నాయన నీకు వందనాలు నాయన అంటే నిన్ను యేసు ప్రభు పరలోకంలో ఆయన అనడు. సాతాను అంటాడు, ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా, కానీ అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యాన్ని నా మంచితనాన్ని నేను ఇవ్వక మానుతున్నాను. రాజరికం నాకొద్దు. చూడండి, సంఘాల్లో నిజంగా సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఏమంటారంటే నేను లేకపోతే
ఏమైతుందో తెలుసునా అంటారు కుటుంబంలో. భర్త భార్యతో అంటాడంట, నేను లేకపోతే ఏమైతుందో తెలుసునా? నువ్వు లేకపోతే ఏం కాదు, అయ్యేదవుతుంది అంటే ఏం కాదు, అయ్యేదవుతుంది. భార్య అంటుందంట, నేను లేకపోతే ఏమైందో తెలుసా? ఏం కాదు, అయ్యేదవుతుంది అంటే ఏం కాదు. ఎవరిని ఏం భయపడించిన అవసరమో లేదు. ఇక్కడ దేవుని వాక్యం అంటది, నా మాధుర్యం నీ మంచితనము నేను ఇవ్వక మానవుడు నా అంటుంది అంజూరపు చెట్టు. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు కొట్లాటలు వస్తాయంటే నాదింతంటే నాదింత, కుటుంబం అంతా పతనమైపోతుంది. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో మంచిగా ఉండు, దేవుడిని కుటుంబాన్ని దీవిస్తాడు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవుడు ఏ స్థానంలో పెట్టా ఆ స్థానంలో ఉండు. నువ్వు ఆ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు దీవించబడతావు. దేవుడు నీకు ఒక యజమాని పని ఇచ్చాడా, యజమాని పని చెయ్యి. గృహ నిర్వర్తన ఇచ్చి ఆ గృహ నిర్వర్తన చెయ్యి. ఒక బాధ్యత ఏమిచ్చాడు ఇంట్లో, నీ బాధ్యత ఏమది సక్రమంగా నిర్మించు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మంచితనము మాధుర్యము నీ నుండి రావాలి, కానీ నీ నుండి మంచితనం పోయి మాధుర్యం పోతే లాభము లేదు. ఇటు అటు తిరిగి కాలక్షేపం చేస్తే లాభము లేదు. చెట్టు అంటుంది, ఈ అంజూరపు చెట్టు అంటుంది, రాజరికం నాకు వద్దు నాయనా. గడి తప్పట్లు కొడతా, రాజరికం నాకు వద్దు. ఇంట్లో నేనే కాదు ముఖ్యము, ఇంట్లో అందరూ ముఖ్యమే. అందరూ ఉంటేనే కుటుంబం బాగుపడుతుంది. కొంతమంది అంటారు, సంపాదిస్తాం కదా మేమే కాబట్టి నా మాటే వినాలా. మొన్న కుటుంబం నాకు పిల్లపిచ్చారు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే ఒకటే మాట అంటున్నది ఆమె, అయ్యా నాకు 60,000 వస్తుంది, ఆయనకి 30,000 వస్తుంది, కానీ 60,000 వచ్చేదాన్ని నేనే ఎక్కువ కదా, మరి ఆయన తక్కువ కదా అన్నట్టు మాట్లాడుతుంది. నేను అన్నాను, 60-30 ఎంత? 60-30 ఎంత? 90. దేవుడు ఈ వారం మీకు తోడుగా ఉండకపోతే 90,000 నాశనమే అన్నారు. ఈ భాషను పోయి పిలిచినా మనం ప్రార్థన చేసుకునే అనుకున్నారు. దేవుడు తోడు లేకపోతే 90,000 అంతే వెళ్ళిపోతుంది, ఉండదని. ఒక్కసారి చూడండి, ఒక్కొక్కసారి 100 రూపాయలు లేక తిప్పలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదు. 100 రూపాయలు దొరక్క చాలా తిప్పలు పడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు నీకు తోడు లేకపోతే 100 రూపాయలు కూడా నీ దగ్గర రాదు. రాజరికం కోరుకోకూడదు మనం ఇంట్లో కానీ సంఘంలో కానీ. సంఘంలో నిజంగా చాలా మంది ఎట్లుంటారంటే, బట్టలు కూడా మఠానికి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఒక సినిమా హాల్లోకి వచ్చి సినిమా చూసి ఎంత బాగుపోతే వాళ్ళు పోతారు. దేవుడు ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ ద్రాక్ష చెట్టు ఏమంటుందంటే, దేవునికి నా మాధుర్యాన్ని మంచితనం ఇవ్వాలి కదా. రాజరికం కాదు ఇక్కడ. సంఘంలోకి వచ్చినాక అందరు సమానులే, అందరూ పని చేయాలా. వాక్యం చెప్పేది నాదొక పని, రగ్గులు వేసేది నీదొక పని, పాటలు పాడేది ఒక పని, ప్రార్థన చేసేది ఒక పని. ప్రార్థన 8 గంటలకి మైక్ పెడితే 10 గంటలకి మనం వచ్చేది. నువ్వు ఎక్కడ ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? మందిరంలో వచ్చి పాస్టర్తో కొద్ది ముందు వచ్చి మోకాళ్ళ నుంచి కన్నీళ్లు కార్చి, అయ్యా నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా పిల్లలు పాడైపోతున్నారయ్యా, నా భర్త పాడైపోతాడయ్యా, నా భార్య పాడైపోతుందయ్యా అని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే కదా. హల్లెలూయా. పత్తికొండ నుంచి ఒక కుటుంబం వస్తుంది, సార్ వాళ్ళ కుటుంబం. మేము వచ్చి ఫస్ట్ పాట పాడే లోపల వచ్చేస్తారు. హల్లెలూయా. నేను అనుకుంటా మా ఊరోళ్ళకి ఈయనకో ఎక్కువ పని ఉంటుంది అనుకుంటుంది. నేను ఆయన జాబ్ చేసుకొని వారమంతా, నేను మన ఒకసారి చూసి ఆయన దూడి దిగి 10 గంటలు దిగాడు. 10 మేము రాత్రి ప్రార్థన ముగించుకొని వస్తుంటే 10 గంటలప్పుడు దిగాడు డ్యూటీ. ఒకసారి ఆలోచన చేయండి, 10 గంటలప్పుడు డ్యూటీ దిగి మరి ఆ వారం అంతా కూడా ఉండి ఆదివారం మందిరానికి రావాలని వస్తుంటే నిజంగా మనం కూడా పని చేసుకుంటాం. రాత్రి 10 గంటలకు పని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? రాత్రి 10 గంటలకు చేలో పని చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. నేనేమంటానంటే, ఆదివారం నీ ఇల్లు ఊడిసినా, నీ బండలు కడిగినా, ఆదివారం నీ బట్టలు పిండేసినా, ఆదివారం పేడలికిన ఆరాధనలు చేయదు నువ్వు ఎవరైనా. నీవు ఆదివారం తయారై దేవుని రాజుగా ఆరాధించే మాత్రమే రావాలా. మిగతా సరివారి పెట్టుకో. ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఏం తెలిసిన, 3 దినముల ముందు మోసే నా ప్రజలను ఆరాధించాలంటే 3 రోజుల ముందు సిద్ధపడాలి. బట్టలు ఉతుక్కోమను, స్నానం చేయమను, ఇల్లు శుభ్రపరచుకోను. 3వ దినం ఉదయమే సినా పర్వతం దగ్గర నిలబడాలి. దేవుడు వచ్చి మాట్లాడతాడు. వణుకు పుట్టింది అసలు.
ఈరోజు భయమే లేదు. ఇక్కడ పాటలు పాడుతుంటే స్తోత్రం చెల్లించమని పాడుతుంటే రాజాన్ని సన్నిధిలో ఉంటానంటే ఆయన బట్టలు తీసుకుని అప్పుడు గంట మీదకి వేసుకొని రాజా సన్నిధి అయిపోవాలి కదా. రండి రండి యేసుని యోద్ధకని పాడుతుంటే ఏమప్పుడు బకెట్ బాత్రూంలో పెట్టరా అంటుంది. అప్పుడు ఈ పాటలన్నీ అయిపోయినాక ఆరాధన పాట పాడేటప్పుడు వస్తుంటే మందిరానికి మరి ఎప్పుడు మనం మంచితనం ఎప్పుడు మాధురి దేవునికి ఎప్పుడు పనికి వస్తాం మనం చెప్పండి. దేవునికి అంజూరపు చెట్టు అంట తన మాధుర్యాన్ని తన మంచితనాన్ని రాజరికం కోరకలేదు. శనివారమే అయిపోవాలి నీ పనులన్నీ, శనివారమే అయిపోయి ఆదివారం నీ పని ఏంటంటే పొద్దున్న లేచి స్థల స్నానం చేసి దేవుని సన్నిధికి రావాలి, గట్టి తప్పట్లు కొడదాం, అప్పుడు ఆరాధన తీసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత కొంతమంది ఇంకా ఆలస్యం ఏమిటంటే ఇంకా చాలా మంది ఆరాధన ఇచ్చేటప్పుడు వచ్చి తీసుకుంటారు లైన్లో. నాకేం అర్థం కాదు. నేను వాళ్ళని ఏమనలేను, ఇది తీసుకున్నాము ప్రసాదం అనుకునేది. ఇది ప్రసాదం కాదు తల్లి, ఇది క్రమం. ఇది దేవుని ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు అని చెప్తుంటే నిత్య జీవాన్ని సంపాదించుకునే వస్తున్నాం మనం. ఏదో ఊగినే ఆదివారం పోయేద్దాం భక్తులు కాదు మనం. ఊగినే ఆశయవాసులు దేవుని సన్నిధికి రావడం లేదు మనం. దేవుని సన్నిధికి రావడం వల్ల దైవరాజ్యం సంపాదించుకోవాలి, లేక ప్రభురాజులు ఎత్తుపడాలని మనం ఆశపడాలి. కానీ అట్లా కాకున్నట్లుగా ఏదో పోయేద్దాం మందిరానికని వస్తే మాత్రం లాభము లేదు. కాబట్టి మనం రాజరికం కోరుకోకూడదు. ఇక్కడ అందరూ సమానులే. హల్లెలూయా, అందరూ సమానులే. నేను కూడా మీతో సమానులే. నాకు యాజకత్వం ఇచ్చాడు, నీకు దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని సన్నిధులు మనుగొన్నాడు. ఈరోజు దైవజనులు ఎట్లున్నారంటే, నిజంగా దైవజనులు ఎట్లున్నారంటే వాళ్ళు ఏదో ఒక పోపుల్లాగా చూపించుకుంటున్నారు. చాలాది ఎట్లా పోపుల్లాగా, వాళ్ళు పోపులు కాదు. నిజంగా దేవుని వాక్యం ఏమంటుందంటే రాజరికము సంఘములో పనికిరాదు. రాజు ఆయనే. ఎవరు రాజు? మన రాజు ఎవరు? యేసు ప్రభువే మన రాజు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే కనపరచాలి. ఈ సంఘర్షణ అనుకున్నారంట అందరూ పరలోకం పోయినారంట. అందరు పరలోకం పోయింటే వీళ్ళు అనుకున్నారంట మా పాస్టరు ఇంకా ఆడుంటాడేమో అని చూస్తున్నారంట. ఆడుంటాడేమో చూస్తున్నారంట. ఎవరు పోయినారు పరలోకానికి? సంఘస్థులు అందరూ పోయినారంట పరలోకానికి. ఇప్పుడు పాస్టర్ ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు కదా పాస్టర్. ఈ పాస్టర్ పైన ఉంటాడేమో అది చూస్తున్నారంట ఎవరు? సంఘస్థులు చూస్తుంటే మరి కనపడలేదంట పాస్టర్. బాబు పాస్టర్ కనపడలేదంట. పాస్టర్ పిల్లలు కదా పైన ఉంటారేమో, కనపడలేదంట. అప్పుడు ఒక ఆయన పిలిచి అన్నాడంట, నేను చూపిస్తాను మీ పాస్టర్ గారు పిలిచి అన్నట్టు. ఏం సార్ ఇక్కడున్నావు అన్నారంట వీళ్ళు. ఆయన అన్నాడు, నేను ఒకనే కాదండి, దగ్గర రెవెనెంట్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, అందరికీ ఉన్నారంట. మాట్లాడుతాను, నేను ఒకనే కాదండి అని. అయ్యగారు ఉన్నాడు, అయ్యగారు ఉన్నారు ఇక్కడ చెప్పాలి. వాడి అమ్మగారు ఉంటారు, రెవరెంట్లు ఉన్నారు, బిషప్లు అందరికీ ఉన్నారు. కాబట్టి నేను ఏమంటానంటే ఇదొక దాసత్వం నాకు, కానీ యాజకత్వం ఈ యొక్క యజమానత్వంలో నేను లేను. ఆయన పాదాలు పట్టుకుని ఎన్నోసార్లు ఏడ్చాను, ప్రభువా ఈ యొక్క ఏముంది నేను ఎలుగొడ్లు కాసిన వారికి రాజకత్వం ఇచ్చినావు కదా నాయన, యాజకత్వం ఇచ్చావు, ఏమని కనపరుస్తూ ఆ దాని మీద అంటాడంట, ఆ కుర్చీలో కూర్చుంటాడంట. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఎప్పుడైతే ఆ మీటింగ్ అయిపోతుందో పరిగెత్తుకొని కూడా లేకపోతాడంట, వస్తాడంట. ఓ రోజు ఈ మంత్రులు చూశారంట, ఈయనని పరిగెత్తుకొని పోతాడు గుడారం. ఏమున్నా పోయి చూస్తే గుడారంలో ఏంది? చినిగిపోయిన కమిడి, ఒక కత్తి, ఒక ఒడిసెలు ఉందంట. ఈ అడిగారంటే వీళ్ళు మంత్రులు, అయ్యా ఏమయ్యా అడ్లు పెట్టుకున్నారంటే అన్నాడంటే దావీదు రాజు, నా బతుకదే కదయ్యా, ఎక్కడ నేను మర్చిపోతానేమో పదే జ్ఞాపకం తెచ్చుకుంటా, పదే జ్ఞాపకం తెచ్చుకుంటా. హల్లెలూయా, గట్టిగా పనులు కొడదాం.
నేను బస్ స్టాండ్లోకి పోయినప్పుడు చెప్తారా భార్య